హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని భవాని. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, మేము 31st నైట్ అయితే మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో, అలాగే న్యూ ఇయర్ రోజు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఇంట్లో ఏ పండుగ అయినా సరే ముందుగా ఇంపార్టెంట్గా చేసేది ఏంటి అంటే దేవుడి దగ్గర శుభ్రం చేయడం అండి. అలాగే గడపకి ఇలా పసుపు కుంకాలతో అలంకరించి ముగ్గులే పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. మీరు పూజకి సంబంధించినవి అయినా సరే, ఏదైనా పండుగలైనా సరే ఫస్ట్ గుంటే చూస్తూ ఉంటారు కదా. నేను గడపకి చాలా ఇంపార్టెంట్ ఇస్తాను, నాకు చాలా ఇష్టం అనమాట. ఇలా పసుపుతో ఇలా అయితే చేశాను. తర్వాత వాకిలి అయితే శుభ్రంగా కడిగేసి హ్యాపీ న్యూ ఇయర్ అయితే ఇలా రాశాను అనమాట. నేను మా గుమ్మాలో అయితే ఇలా రాశాను. బయట రోడ్డు మీద అయితే ముగ్గు పెట్టాను అనమాట. మా పాప ఉంటే ఇంకా పెద్ద పెద్ద ముగ్గులు పెట్టను, నాకైతే ఇలాగే వచ్చు. ఇలా సింపుల్గా పెట్టాను అనమాట. రోడ్డు మీద పెట్టిన ముగ్గులు అయితే ఇవేనండి. చాలా సింపుల్గా పెట్టాను కదా. ఇలా ముగ్గులు పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇంక ఇంట్లోకి వెళ్ళిపోయాను. ఇవేనండి నేను పెట్టిన ముగ్గులు. మా ఆయన గారు చూడండి, పుష్ప పోజ్ ఇచ్చి చికెన్ ఏం చేస్తున్నా బాగా చెప్పు. ఫ్రై, చికెన్ ఫ్రై. నేనేమో బిర్యానీకి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. నిజంగా గూడు అనుకుంటారులేగా సర్కెట్. ఇక ఫ్రెండ్స్ చూడండి, చికెన్ ఫ్రై అవుతుందండి. 31st అంటే మామూలుగా సెలబ్రేట్ చేసుకోకూడదు అనమాట. మా పాప ఉంటే ఇంకా మంచి ఎంజాయ్గా ఉంది మాకు. వంట చేస్తున్నారు కదా, మీ ఫీలింగ్ ఏంటి చెప్పండి. మామూలుగా ఉండదండి వంట చేసినప్పుడు మాత్రం. తిన్నప్పుడు బాగుంటుంది ఫీలింగ్, వంట చేసినప్పుడు మాత్రం నూనె చుక్కలు పడిపోతాయి కదా. మరి నేను వండినప్పుడు నువ్వే చేసేస్తున్నావు నా ప్రపంచంలో వంట. అయ్యి బాబోయ్ అంటావు కదా, తీరుతుంది ఇప్పుడు. మామూలుగా కదా ఆ ఫ్రైకి కొద్దిగా నూనె చుక్కలు ఆడుతుంటే సురుకు పడుతుంది అనమాట. తిన్నప్పుడు అతను లొట్టలు వేసుకుని తింటాం కానీ బాబా. అయ్యో చెయ్యి నువ్వే చెయ్యాలి, నాకు తెలియదు, నేను అస్సలు చేయనుగా. అబ్బా నీ చేతిలోని మొక్క కనబడతలేదు అసలు. ఎలా ఉంటుంది మజా మజా 31st మజా. మళ్ళీ మామూలే కదా. ఇలాంటి 31st మళ్ళీ 1 year దగ్గర రాదు కదమ్మా. ఈవేళ మామూలుగా ఉండదు, దబిడి దిబిడే. ఏంటది? ఇవాళ ఫుల్ లైసెన్స్ ఇది. ఫుల్ లైసెన్స్ వచ్చి ఇచ్చారు. మందులు గిందులు తాగుతాం అనుకుంటారు చూసినప్పుడు. చెప్పి అడవిలు శుభ్రంగా బిర్యానీ వేసుకుని లెగ్ తీసుకుని భోజన పీరియడ్ అండి మా ఆయన, అందుకని చెప్పి చెప్తున్నారు అనమాట. మామూలుగా అయితే అసలు వంటగదిలోకి రారు, నేను వండనన్నాను అనేసి నీకు సాయం చేస్తాను అని చెప్పి హెల్ప్ చేస్తున్నారు మా ఆయన. బంగారం కదమ్మా. టేస్ట్ చేస్తానే చికెన్ పకోడీ. ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా చేస్తారో. చికెన్ ఫ్రైలో మా ఆయన స్పెషలిస్ట్ అనమాట, చాలా బాగా చేస్తారు. బాగుందా దేవబాబు? ఎలా ఉందా చికెన్ ఫ్రై? సూపర్ అంటే సూపర్ ఉందండి. చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఒక వీడియో పెడతాను, చూడండి ఫ్రెండ్స్. వండున్నాగా కష్టపెట్టుకుంది వండి లోపల నేనే తినేసేలా ఉన్నాను. బాగుంది చికెన్ ఫ్రై అండి, ఇందాక మా ఆయన చేశారు కదా. చికెన్ బిర్యానీ పొగలొచ్చేస్తుంది. వేడి వేడి బిర్యానీ, అబ్బబ్బబ్బబ్బా. ఆనియన్స్, లెమన్, పెరుగు చట్నీ, అలాగే థమ్స్అప్ ఆల్రెడీ అయిపోయింది, కొద్దిగా ఉందన్నమాట. మా జయ అయితే భోజనానికి కూర్చునిపోయాడు. మా ఆయన గారు చికెన్ బిర్యానీ తినడానికి రెడీగా ఉన్నారనమాట.
సరే వడ్డించేస్తానే. ఏంటి మొత్తం ఈ పీసులన్నీ తినడానికి రెడీగా ఉన్నావా? తగ్గేదేలే. అబ్బా తగ్గేదేలే అంట. ఈ డిన్నర్ చూసారు కదండి, ఇప్పుడు ఇంకా కేక్ కటింగ్ ఉందన్నమాట, అది కూడా చూసేద్దరు కానీ. ఓకే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ మేము కట్ చేసే కేక్ ఇదే అనమాట. ఆ పేపర్ తీసేయండి. ఓకే, స్టాండ్లో పెట్టొస్తానే కెమెరా. ఫ్రెండ్స్ కేక్ కట్ చేస్తున్నాం అనమాట. ఇగో మా పాప అయితే లైన్లోనే ఉంది. కట్ చేయండి. సమీర చూస్తున్నావా? హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్. నేను నలుగురు ఎలా కట్ చేసుకుంటున్నాం మా పాప. Thank you. Happy New Year. Thank you. Happy New Year. Thank you. Happy New Year. आपको बैठता हूँ. Jinnu. Happy New Year. Happy New Year. హ్యాపీ ఉండు, లైన్లో నుండు, లైన్లో నుండు. ఓకే, ఒకసారి లైన్లో ఉండు. ఫ్రెండ్స్ చూసారు కదండి, మా ఇంట్లో అయితే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే ఇలాగా చాలా సింపుల్గా అయిపోయింది అనమాట. మా పాప ఇక్కడ ఉంటే చాలా సందడిగా ఉన్నాం. పాప ఇదిగో ఫోన్లో ఉంది. సరే ఫ్రెండ్స్, అందరికి ఓకే ఫ్రెండ్స్, బాయ్. మన ఛానల్ ని సపోర్ట్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. సమీర చెప్పమ్మా, ఇక మన ఫ్రెండ్స్ కి చెప్పు, ఏం చెప్పాలా? మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అండ్ ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఆల్రెడీ నేను చెప్పేశాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. చెప్పు, ఏదో చెప్తున్నా కదా, చెప్పు. ఇయర్ మీకు మంచిగా సక్సెస్ తేవాలని, ఇయర్ మొత్తం మంచిగా జరగాలని కోరుకుంటూ మళ్ళీ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. బై ఫ్రెండ్స్.